రావాలని ఆశపడుతున్నాడేమో, మన ద్వారా మన ప్రాంతం దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతున్నాడేమో, మన ద్వారా మన రక్త సంబంధికులు దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతున్నాడేమో, మన ద్వారా దేవుడు ఇంకా ఏదో పరిచయం చేయాలని ఆశపడుతున్నాడేమో. జ్ఞాపకం చేసుకుందాం, ఎవరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరూ దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. వెత్తబడిన మాటలు మన జీవితంలో ఫలభరితమగలాగన, వాటి అనుసారంగా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహించలాగన, ఎందరూ పోలేని శ్లాఖ్యత, ఎందరో పొందుకల ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు వెనక కూర్చోమన్నాం కానీ మాట్లాడమని చెప్పాల. కళ్ళు మూసుకోవాలి, మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. ఆమెకు స్తోత్రం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా యేసయ్య, ఆశీర్వాదమునకు వారసుడు, అత్యంత ప్రేమ స్వరూపి, ఆరాధ్య దైవమా, నా స్తుతికి కారణభూతుడా, స్తోత్రాలుగా మీకే వందనాలు, స్తుతి, ఆరాధన చెల్లిస్తున్నాం. ఆయన అందరూ పోలేని శ్లాఖ్యత, అందరూ పొందుకోలేని ధన్యత మీరు నన్ను మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చేత బలపరచండి. ఇవనైనా బల్లకు సిద్ధపడిన బిడ్డలందరినీ మీరు పరిశుద్ధపరచండి, యోగ్యులుగా మీరు మార్చి మీ రక్త మాంసంలో బలిభాగులు అవుతుండగా ప్రతి ఒక్కరినైనా నమ్మకమైన బిడ్డలుగా మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు ప్రయాసపడి ప్రకటించి బిడ్డలుగా మీరు మార్చి మీ రాజ్యంలో ఎంతబడే బిడ్డలకు ఉండుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏ పాప మెరుగని